ఎందుకు రామ్ నేనంటే నీకు అంత ఇష్టం? ఎందుకంటే నువ్వు నాన్నవి కదా. Watch our film Anaganaga, streaming now only on ETV Win. మన కంపెనీ పేరు ఏఎస్ బిల్డర్స్ గా కాదు, ఆకాష్ బిల్డర్స్ గా పేరు మార్పించండి. ప్రాజెక్ట్స్ అన్ని సగంలో ఉన్నాయి సార్. ఇప్పుడు పేరు మార్చడం అంటే ఏమీ కాదు. పేరు మారినా మన వర్కర్సు వాళ్ళలో క్వాలిటీ మారదు కదా. మన బోర్డ్ మెంబర్స్తో బిల్డర్స్తో నేను మాట్లాడతాను. కంపెనీ పేరు ఏఎస్ బిల్డర్స్ అయినా ప్రాజెక్ట్ డీల్ చేసేది ఆకాష్ అని అందరికీ తెలుసు. సో పేరు మార్చడం వల్ల ఏ ప్రాబ్లం ఉండదు. ఓకే సార్. ఇక నుంచి సూర్యకు సంబంధించింది ఏది ఆఫీస్లో కనపడకూడదు. అతని పేరు కూడా వినిపించకూడదు. అంటే లీగల్గా సూర్య గారికి మన కంపెనీతో ఏ సంబంధం లేదని డాక్యుమెంట్ కూడా ప్రిపేర్ చేయించాలి సార్. ప్రిపేర్ చేయించాల్సిన అవసరం లేదు. సూర్య ఎక్కడి నుంచి వెళ్ళిపోయిన రోజు ఇలాంటి అవసరం వస్తుందని తెలిసే ముందే రెడీ చేసి పెట్టాను. ఈ ఫైల్లో ఉన్న ప్రతి అక్షరం క్లియర్గా చదువుకొని సంతకం పెట్టమను. ఇక నుంచి మన కంపెనీతో అతనికి ఏ సంబంధం లేదు అని గట్టిగా చెప్పు. ఓకే సార్. వెళ్ళు. ఓకే ఓకే సరే అయితే. యా గుడ్ మార్నింగ్ సూర్య సార్. గుడ్ మార్నింగ్ రవిప్రకాష్ గారు. ఏంటి సడన్గా మా ఇంటికి వచ్చారు? చెక్స్ మీద సంతకం కావాలి సార్. అలాగే ఆకాష్ సార్ ఈ డాక్యుమెంట్ మీద కూడా సంతకం పెట్టించమన్నారు. లాస్ట్ టైమే సోలో అకౌంట్ తీసుకోమని చెప్పాను కదా. అంటే ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ కదా సార్, కుదరలేదు. ఇదే లాస్ట్ టైము. ఈ మంత్ అకౌంట్ మార్పిస్తాను. ఇది ఆకాష్ సార్ ఇచ్చిన డాక్యుమెంట్. మిమ్మల్ని క్షుణ్ణంగా చదివి ఆ తర్వాత సైన్ చేయమని మరీ చెప్పారు సార్. అంత చదవడానికి ఏముంది ఇందులో? అంటే ఇన్ని రోజులు మీరు బిజినెస్ పార్ట్నర్గా ఉన్నారు కదా, ఇక నుంచి మీకు కంపెనీకి ఎటువంటి సంబంధం లేదని లీగల్గా చేయించిన డాక్యుమెంట్ ఇది. ఈ డాక్యుమెంట్ రెడీ చేయడానికి ఎన్ని రోజులు పట్టిందా? అంటే ఇది మీరు ముందే ఎక్స్పెక్ట్ చేశారా సార్? కంపెనీనే వద్దనుకుని వచ్చాను, ఇంకందులో వాటా ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాను? మీలాంటి బెస్ట్ ఫ్రెండ్స్ విడిపోతారని ఎప్పుడూ అనుకోలేదు సార్. నాతో సహా కంపెనీలో ఎంప్లాయీస్ అందరూ షాక్లో ఉన్నారు సార్. కారణం ఏంటో తెలియదు కానీ మీ మీద ఆకాష్ సార్ చాలా కోపంగా ఉన్నారు. అసలు మీ పేరు పలకడానికి కూడా ఇష్టపడటం లేదు. అప్పటికి నేను సూర్య సార్ లాంటి మంచి పార్ట్నర్ని దూరం చేసుకోవద్దని ధైర్యం చేసి ఆకాష్ సార్కి సలహా ఇస్తే నా మీద సీరియస్ అయ్యారు సార్. ఒక సెక్యూరిటీ ఆఫీసర్ని పార్ట్నర్ని చేసుకుంది నేను లేకపోతే అతనికి ఈ హోదా అధికారం ఏదీ ఉండదు. అలాంటి మనిషి గురించి నువ్వే కాదు ఆఫీస్లో ఎవ్వరూ మాట్లాడకూడదని అల్టిమేటం ఇచ్చారు సార్. నాకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్. బట్ ఎవరు చెప్పినా వినే పొజిషన్లో ఆకాష్ లేడు. దయచేసి నా గురించి మీ ఆఫీసులో మాట్లాడొద్దు. అంటే సార్ మీ మీద అభిమానం కొద్దీ. అభిమానం ఉండాల్సింది మీకు కాదు. అయినా ఆకాష్ కోపం గురించి నాకు తెలుసు. ఇప్పుడు ఆ విషయాలేమీ మాట్లాడాల్సిన అవసరం లేదు. మీకు లేకపోవచ్చు సార్, కానీ మీ వర్క్ మీ స్టామినా తెలిసిన మాకు మిమ్మల్ని దూరం చేసుకున్నందుకు చిన్న ఫీల్ ఉంటుంది కదా సార్. మీరు కొత్తగా కంపెనీ స్టార్ట్ చేస్తున్నారని ఆకాష్ సార్కి పోటీగా వస్తున్నారని కూడా తెలిసింది. దానికైనా ఇంకా సీరియస్గా ఉన్నారు సార్. నేను ఎప్పటికీ పోటీ కాదు. ఆకాష్లానే ఈ కన్స్ట్రక్షన్ బిజినెస్లో ఎదగాలనుకుంటున్నాను. మీ బాస్కి ఈ విషయం అర్థమయ్యేటట్టు చెప్పండి. సరే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. రవిప్రకాష్ సార్
నేను ఆ కంపెనీలో సెక్యూరిటీగా జాయిన్ అయినా ఆకాష్ అడిగితేనే పార్ట్నర్ అయ్యాను. ఏ రోజు డబ్బు కోసం హోదా కోసం ఆశపడలేదు. ఆకాష్ పంపిన డాక్యుమెంట్ మీద సైన్ చేసినా చేయకపోయినా నేను ఎప్పటికీ అతని బిజినెస్ని డిస్టర్బ్ చేయనని కూడా చెప్పండి. అలాగే సార్, ఉంటాను. మన మధ్య దూరాన్ని ఎప్పటికీ దగ్గర కానివ్వకుండా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నావని అర్థమవుతుంది ఆకాష్. నీ డెసిషన్ ఏదైనా నేను గౌరవిస్తాను. అత్త, రేపు కూడా నువ్వు బయటికి వెళ్తే నాకు ఒకసారి చెప్పు, నేను కూడా వస్తాను. సరిపోయింది. అత్త వెళ్ళేటప్పుడు మామయ్యకే చెప్పదు, నీకెందుకు చెప్తుందే? నేను వస్తాలేవే. నువ్వెందుకమ్మా? నాకు అత్తతో వెళ్ళడమే ఇష్టం. అర్థమైంది. అత్తతో వెళ్తే నీ మొగుడిని చూడొచ్చనే కదా. వదిన గారు, మీరేం మాట్లాడాలనుకున్నా అడగాలనుకున్నా డైరెక్ట్గా నన్నే అడగండి. అంతేకాని ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ నా మీద నిందలు వేయద్దు. నిందలేమున్నాయమ్మా? నువ్వు చాలాసార్లు ఏదో పని మీద బయటికి వెళ్ళి సూర్యాన్ని కలవలేదా? మా తమ్ముడు మిమ్మల్ని చూడలేదా? అక్క, మీరు మాట్లాడుకోవడానికి వేరే టాపిక్కే లేదా? ఇక నేను వర్క్ చేసుకుంటున్నాను, కాసేపు సైలెంట్గా ఉండండి. మే కమిన్ సార్? ఎస్. నమస్తే సార్. చెప్పిన పని అయిందా? ఎస్ సార్, మీరు చెప్పినట్టే సూర్య గారితో సైన్ చేయించాను. డాక్యుమెంట్ మొత్తం క్లియర్గా చదివారా? చదివారు సార్. పార్ట్నర్షిప్ క్యాన్సిల్ అయిందని, ఇక అతనికి మన కంపెనీకి ఏ సంబంధం లేదని క్లియర్గా చెప్పారా? చెప్పాను సార్. అంతా విన్న తర్వాతే సంతకం పెట్టారు. ఏమైనా అన్నాడా? ఇక అవన్నీ ఎందుకులే సార్, సంతకం పెట్టారు కదా, మిగిలిన విషయాలు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. మంచి చెడులు మేం చూసుకుంటాం, కానీ మా అల్లుడు ఏమన్నాడో అది చెప్పు. అంటే అది చెప్పు, ఏమన్నాడు? అగ్రిమెంట్ డాక్యుమెంట్ చూడగానే ఒక్కసారిగా కోపంగా సర్రున పైకి లేచారు సార్. అగ్రిమెంట్ చేసుకోవడం, క్యాన్సిల్ చేసుకోవడం అంత వాడిష్టమేనా? అంటే మీ ఇష్టమేనా అన్నట్టు నోటుకొచ్చిన తిట్లన్నీ తిట్టారు సార్. ఏంటి, సూర్య అలా అన్నారా? అవును మేడం. అంతేకాదు సార్, ఆ చెత్త కంపెనీలో వాటా ఉంటే ఎంత, లేకపోతే ఎంత, 4 రోజుల్లో అంతకుమించి పెద్ద కంపెనీ స్టార్ట్ చేస్తున్నానని ఎంత పొగరుగా, ఓవర్ కాన్ఫిడెంట్గా చెప్పారో తెలుసా సార్? ఆ మాటలు విని షాక్ అయినా నేను, అదేంటి సార్ అలా అంటారు, సెక్యూరిటీ గార్డుగా ఉన్న మీరు బిజినెస్ పార్ట్నర్ అయ్యారంటే బోడి వాడిదే ఏంటి, ఆ కంపెనీ స్థాయికి ఎదగడానికి కారణం నేను వచ్చిన తర్వాత చూసిన లాభాలు ముందు నుండి లేవు, నేను లేకపోతే ఆకాష్ లేడు, వాడి కంపెనీ లేదని ఎంతో నీచంగా. చాలు, నువ్వు బయలుదేరు. అలాగే సార్. విన్నావా కావేరి? మీ ఆయన నన్ను ఎన్నెన్ని మాట్లాడుతున్నాడో. మా ఆయన కన్నా ముందు ఆయన నీ ఫ్రెండే కదా మావయ్య, కానీ నాకు మాత్రం నీకంటే ఎవరూ ఎక్కువ కాదు. నీ తర్వాతే ఎవరైనా. నిన్ను అవమానించింది ఎవరైనా సరే, చివరికి నా భర్త అయినా సరే నేను క్షమించను, సహించను. విన్నావా తమ్ముడు, నా కూతురు ఏమన్నదో? ఆయన వాళ్ళ అభిమానం అంటే ఇది. నీకిష్టం లేదు కాబట్టి తన భర్తను కూడా వద్దనుకుంటుంది. కానీ కొంతమందికి ఆ పట్టు, పంతం, రోషం ఏదీ ఉండదు. కేవలం తమ కోసం తాము ఆలోచించుకునే స్వార్థం తప్ప. ఇన్నాళ్ళు నువ్వు నా ఫ్రెండ్ అని చేరదీసి నెత్తిన పెట్టుకున్నందుకు ఆ మహానుభావుడు ఎంత పని చేశాడో చూడు. తిన్నింటి వాసాలు లెక్క పెట్టేవాడు నీకు పోటీగా వ్యాపారం కూడా మొదలుపెట్టాడు.
నిన్ను ఢీ కొట్టడమే కాకుండా నిన్ను తొక్కి ఎదుగుదామని సవాలొకటి. ఇదంతా చూస్తుంటే ఎవరో కావాలని నీ మీదకి ఉసిగలుపుతున్నట్టుంది మామయ్య. వెనక నుంచి నీడలా తోడుగా నీ మీదకి పోటీకి దింపుతున్నట్టుంది. సవాల్ చేసినంత మాత్రాన, పోటీకి దిగినంత మాత్రాన గెలుస్తాడని నమ్మకం లేదుగా కావేరి. స్నేహంలో మోసపోయాను, బిజినెస్లో మాత్రం నేనేంటో నిరూపిస్తాను. సూర్య ఆకాష్ గురించి ఎప్పుడు ఇలా మాట్లాడరు. అయినా మేనేజర్ ఎందుకలా చెప్తున్నాడు? అంటే మేనేజర్కి సూర్య అంటే ఇష్టం లేదా? లేక ఎవరైనా మేనేజర్తో కావాలని ఇలా చెప్పిస్తున్నారా? ఏమండి, టీ తీసుకోండి. నాన్న, చెప్పమ్మా. మీతో నా పెళ్లి గురించి మాట్లాడాలి. నేను ఆఫీస్లో ఒక అతన్ని ఇష్టపడుతున్నాను. అతనికి నేనంటే చాలా ఇష్టం. కట్నం కూడా వద్దన్నారు. ఖర్చులు కూడా ఆయనే భరిస్తానన్నారు. ఎంత మంచి మాట చెప్పావమ్మా. ఇంతకీ అబ్బాయి ఎవరు? పేరు కృష్ణకుమార్. ఏంటి కృష్ణకుమారా? మీ ఆఫీస్లో అంకుల్లా ఉంటాడు అతనేనా? అంకులా? అవునమ్మా, అతను నీకు బాబాయ్లా ఉంటాడు. దీపా, నువ్వు మరీ ఓవర్ చేయకు. ఆయన మరీ అంకుల్లా ఉండరు. కాకపోతే నా మీద కొంచెం వయసు ఎక్కువ, అంతే. అది కాదక్కా. నువ్వు ఊరుకోవే జ్యోతి. మరి ఇన్నేళ్ళు అతను ఎందుకు పెళ్లి చేసుకోలేదు? ఆయనకి ఆల్రెడీ పెళ్ళైందమ్మా. మొదటి భార్య చనిపోయింది. ఈ ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఆయన కూడా వాళ్ళతోనే ఉంటారు. ఏంటి, పెళ్ళై పిల్లలు కూడా ఉన్నారా? అలాంటి వాడిని నువ్వు పెళ్లి చేసుకుంటావా? అందులో తప్పే ఉందమ్మా. వయసులో పెద్దవారైనా మంచి మనసున్నవారు. అతనికి భార్యగా, పిల్లలకి తల్లిగా వెళ్ళడం నాకేం అభ్యంతరం లేదు. నేను కూడా ఓకే చెప్పాను. ఓకే చెప్పడం ఏంటమ్మా? ఇన్ని రోజులు నువ్వే నిర్ణయం తీసుకున్నా మమ్మల్ని అడిగేదాను కదా. ఈ విషయంలో మాత్రం నీకు నువ్వు సొంత నిర్ణయం ఎలా తీసుకున్నావమ్మా? అంటే మీ నాన్న చేతకాని వాడు, ఏం చెప్పినా ప్రయోజనం ఉండదని నువ్వే డిసైడ్ అయిపోయావా? నాన్న ప్లీజ్ అలా మాట్లాడొద్దు. కృష్ణకుమార్ గారు చాలా మంచివారు. నన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నారు. మనం ప్రేమించే వాళ్ళకన్నా మనల్ని ప్రేమించే వాళ్ళు భర్తగా దొరకడం ముఖ్యం. ఆయనకి ఆస్తిపాస్తులు కూడా బాగానే ఉన్నాయి. కట్నం కూడా వద్దన్నారు కాబట్టి మీకేం ఖర్చులుండవు. మొగుడు పెళ్ళాల మధ్య సుఖ సంతోషాలు ముఖ్యం, కానీ అందం వయసు శాశ్వతం కాదు. ఈ పెళ్లి చేసుకోవడం వల్ల నేను ఈ ఊర్లోనే ఉంటాను. కావలసినప్పుడు వస్తాను, మిమ్మల్ని చూస్తాను. ఇన్ని ప్లస్ పాయింట్స్ ఉండగా ఈ సంబంధం వద్దనడానికి, నా నిర్ణయం తప్పు పట్టడానికి నాకొక్క కారణం చెప్పండి. చూసారా, మీరు ఈ సంబంధం వద్దు అనడానికి ఒక్క కారణం కూడా చెప్పలేకపోతున్నారు. నాన్న, నేనేం చేసినా మనందరి మంచి కోసమే అని నమ్ముతారు కదా. ఆ నమ్మకాన్ని ఎప్పటికీ నేను నిలబెట్టుకుంటాను. కృష్ణకుమార్ గారికి ఫోన్ చేసి మా ఇంట్లో కూడా ఓకే అని చెప్పేస్తాను. సరేనా నాన్న?
ఇక నుంచి జాయింట్ అకౌంట్ ఏమీ ఉండదు. చెక్ సైన్ పవర్ నా ఒక్కడి మీదే ఉండేలా అన్నీ మార్చండి. ఏదైనా అవసరం ఉంటే రేపు బ్యాంక్ వస్తాను కదా, అప్పుడు మాట్లాడతాను. థ్యాంక్ యూ. ఏంటలా చూస్తున్నావు? మీలో చాలా మార్పు వచ్చిందండి. ఇన్ని రోజులు ఒక పని చేసే ముందు 10 రకాలుగా ఆలోచించే మీరు ఇప్పుడు ఆవేశంతో వెంటనే నిర్ణయాలు తీసుకుంటున్నారు. నా ఇంట్లో ఉండనని చెప్పి వెళ్ళిపోయాడు. నా ఆఫీస్ వద్దనుకుని కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాడు. అలాంటి వాణ్ణి ఇంకా నా పార్ట్నర్గా ఉంచుకోమంటున్నావా? మీకు ఇష్టం లేనప్పుడు డైరెక్ట్గా మాట్లాడడం మంచిది, కానీ మేనేజర్ని పంపి సంతకాలు తీసుకోవడం కరెక్ట్ కాదేమో అనిపించింది. ఒకరు చేసే పనిని జడ్జ్ చేయటం చాలా సులువు. వాళ్ల పొజిషన్లోకి వెళ్ళి చూస్తే గానీ లోతుపాతులు కష్ట నష్టాలు తెలియవు. ఇంట్లో ఉండి మాట్లాడే నీకు, ఆఫీస్లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే నాకు అదే తేడా. నన్ను కాదనుకున్న వాడిని కాళ్ళు పట్టి బ్రతిమలాడాల్సిన అవసరం నాకు లేదు. బ్రతిమలాడడం ఎందుకండి? ఒక్కసారి డైరెక్ట్గా కలిసి మాట్లాడితే సరిపోయేది కదా. నీకున్నంత మంచి మనసు నాకు లేదు. జరిగింది మర్చిపోయి నవ్వుతూ మాట్లాడడం నాకు చేత కాదు. వాడి మొహం చూడాలంటేనే నాకు ఇరిటేటింగ్గా ఉంది. ఎందుకండి ఇంత ద్వేషం పెంచుకుంటున్నారు? దాని కారణం కూడా సూర్యనే. అది తెలియట్లేదా నీకు? సూర్య ఇంట్లో నుండి వెళ్ళిపోవడానికి కారణం మీ అక్క కావేరిని కదండి. కావేరి సూర్యని అర్థం చేసుకున్నా, వదిన గారు కూతురు కాపురం గురించి ఆలోచించినా సమస్య ఇంత దూరం వచ్చేది కాదు కదా. అంటే సూర్యదే తప్పు లేదంటావు, అంతా మా అక్క కావేరి మాత్రమే చేశారంటావు, అంతేనా? అది కాదండి. వద్దు, నీ ఉద్దేశం ఏంటో నాకు బాగా అర్థమైంది. నాకు నచ్చని మనిషి అని తెలిసి కూడా సూర్య నువ్వెందుకింత సపోర్ట్ చేస్తున్నావు? సూర్యని పార్ట్నర్షిప్ నుంచి తొలగించడం నీ కొంచెం కూడా ఇష్టం లేదు. అందుకే నన్ను కన్విన్స్ చేయడానికి వాడి గురించి మంచిగా చెప్తున్నావు. సూర్యకి ఇష్టం లేకపోయినా పార్ట్నర్గా చేసుకున్నది నేను. నచ్చలేదు కాబట్టి బయటకు పొమ్మంటుంది కూడా నేనే. మధ్యలో నీకండి ప్రాబ్లం? ప్రాబ్లం నాకు మాత్రమే కాదండి, ఒకప్పటి బెస్ట్ ఫ్రెండ్గా మీకు, భార్యగా కావేరికి. మీరు చేసిన పనికి అతనికి కోపం వచ్చి ఇంకా శత్రువుగా మారితే దానివల్ల కావేరి జీవితం. చూడు, నా మేనకోడల జీవితం ఎలా బాగు చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో నాకు బాగా తెలుసు. నువ్వు సూర్య గురించి మాత్రమే ఆలోచించు. బిజినెస్ స్టార్ట్ చేయమని సలహా ఇచ్చావు కదా, అందులో పైకెక్కే ట్రిక్స్ కూడా చెప్పు. నేను సలహా ఇవ్వడం ఏంటండి? సూర్య కంపెనీలో నుండి బయటికి వెళ్ళడం, కొత్తగా బిజినెస్ చేస్తున్నారన్న ఆలోచన రావడం మీరు చెప్తేనే తెలిసింది. నేను నమ్మను. ఖచ్చితంగా అది నీ సలహానే అని తెలుసు. నేను మారిపోయాను అంటున్నావు గానీ నాకంటే ఎక్కువగా నువ్వే మారిపోయావు. నా మాట అంటే లెక్కలేనట్టుగా ప్రవర్తిస్తున్నావు. నా కోపం వస్తుందని తెలిసి కూడా వద్దన్న పనినే కావాలని చేస్తున్నావు. ఒక మొగుడిగా నాకు నీ దగ్గరే విలువ లేనప్పుడు బయట వాళ్ళ దగ్గర నుంచి ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాను? ఛీ! కావేరి, కావేరి, ఏంటి అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? నా మొగుడు వదిలేసి వెళ్ళిపోయినా ఏదో ఒక రోజు తిరిగి వస్తాడు, మామయ్య ఆస్తిలో సగం నాదే అవుతుందనుకున్నాను. అనుకోవడం ఏంటి? అదే కదా జరిగేది. ఎక్కడ జరుగుతుంది? ఈ రోజుతో కంపెనీకి నా మొగుడికి ఏ సంబంధం లేదని సంతకాలు పెట్టించుకొని వచ్చాడు కదా మేనేజరు. సంధ్యని ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తానని చెప్పి ఇప్పుడు నా మొగుడిని బికారోణ్ణి చేశావు. ఏంటి? నేనా? బిజినెస్ లో భాగస్వామ్యం ఇచ్చింది మీ మామయ్య, ప్రేమించి పెళ్లి చేసుకున్నది నువ్వు. ఇద్దరు వద్దనుకొని సూర్యాని బయటికి గెంటేసి ఇప్పుడు నన్నంటావేంటి? అంటాను, నిన్నే అంటాను. కూతురి కాపురాన్ని చక్కబెడతాను, సవరిస్తాను అని చెప్పి నువ్వేం చేస్తున్నావు? నీ వల్ల అన్ని నష్టాలే తప్ప ఒక్క లాభం కూడా లేదు. చాలే ఊరుకో. నా ముందు ఇలా ఎగురుతావు కానీ మీ మామయ్య ముందు మాత్రం నా మొగుడు కన్నా నువ్వే గొప్ప, చాలా మంచి పని చేశావు, బాగా బుద్ధి చెప్పావని భజన చేస్తావు. మరి ఇంకేం చేయను?
మొగుడిని వద్దనుకొని మావయ్య ఇంట్లో ఉంటున్నాను. ఏ ఎండకి ఆ గొడుగుల భజన చేయకపోతే నీ భరతం పడతా, నీ ఆయువు తీస్తా, నేను వేటాడేస్తా అని వార్నింగ్లు ఇవ్వనా? నన్ను అంటున్నావు కానీ నువ్వు కూడా నాతో పాటు తానా తందానా అన్నావు. పెళ్ళంగా నువ్వే అన్నప్పుడు అత్తగారుగా నేను శృతి కలపకుండా ఉంటానా? ఏం శృతిలో ఏంటో రోజు రోజుకి ఈ ఇంట్లో మతులు పోతున్నాయి. ఎన్ని రోజులు నా మొగుడికి నా మీద ప్రేమ మాత్రమే లేదనుకున్నాను. ఇప్పుడు డబ్బు కూడా ఉండదు. వసై, నువ్వు అనవసరంగా కంగారు పడుతున్నావు. కానీ మీ మామయ్య మీ ఆయన్ని వ్యాపారంలో పక్కన పెట్టినా సొంతంగా బిజినెస్ మొదలు పెడుతున్నాడు కదే. ఏమోనమ్మా, ఇల్లు అలకగానే పండగ కాదన్నట్టు మొదలు పెట్టడం అయితే పెట్టారు గాని మామయ్య ఎంత పొజిషన్ కి రావడానికి ఎన్ని రోజులు పడుతుందో. ఎన్నో కొన్ని రోజులు. కాని ఖచ్చితంగా మీ మామయ్య అంత స్థాయికి ఎదుగుతాడే. మీ ఆయనకి సంధ్య మీద మోజున్న మాట ఎంత నిజమో, బిజినెస్ లో మంచి స్థాయికి వెళ్తాడన్నది కూడా అంతే నిజం. నాకు కావాల్సింది కూడా అదే. ఆయన ఎదిగేంత వరకైనా ఈ మహాతల్లి చూపు పడకపోతే చాలు. లేదంటే నా మొగుడు వ్యాపారం లాభం అన్నీ మర్చిపోయి ఈవిడ వెనక తిరుగుతాడు. అలా ఏం జరగదులేవే. అంతవరకు వస్తే మీ మామయ్య ఇద్దరంతా చూస్తాడు. ఏంటి అంత చూడమా? నా మొగుడు మీద కోపం ఉంది గాని అత్త మీద మాత్రం ద్వేషం లేదమ్మా. ఆ ద్వేషం పెంచడానికి మనం ఉన్నాం కదా. నువ్వు ధైర్యంగా ఉండు. అసలు నువ్వు కడుపుతో ఉన్న అమ్మాయిలాగా బిహేవ్ చేయట్లేదు. ఇక మీదట నువ్వు జాగ్రత్తగా ఉండాలి, సరేనా? అలాగే. పద. నీ కోపం నా మీద అయితే ఎన్ని మాటలు పడ్డానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. కానీ సంధ్యని మాత్రం ఏమీ అనొద్దు. జస్ట్ షటప్. నా భార్య ఎలాంటిదో, తనతో నేను ఎలా ఉండాలో ఒకరు చెప్తే నేర్చుకునే స్టేజ్లో నేను లేను. మా మొగుడు పెళ్ళాల మధ్యలో తల దూర్చొద్దు.